ఉన్న దేవుడు, ఆ ఓడని నిర్మించుకోమని చెప్పినటువంటి దేవుడు, ఆ ఓడను ఏర్పరుచుకోమని చెప్పిన దేవుడు ఆ ఓడని జల ప్రవాహాల మీద నడిపిస్తా ఉన్నాడు. నడిపిస్తా ఉన్నాడు. లోకం మీద విసురుతున్నటువంటి సముద్రపు అలలకు, గాలి పొంగులకు, ఇల్లులు కొట్టుకుపోతుంటే, పరిస్థితులన్నీ తల్లక్రిందులైపోతుంటే, నోవహు ఓడ మాత్రం నిశ్చింతగా జల ప్రవాహాల మీద కొనసాగినట్లుగా జ్యేష్ఠుల పరిచర్యను దేవుడు పరిపూర్ణమైన తన ఆత్మ చేత, బలమైన తన శక్తి చేత, దేవుని యొక్క పరిపూర్ణమైన కృప చేత ఆ పరిచర్యను దేవుడు విజయవంతంగా నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆ ప్రవాహాలకి ఎంతో మంది కొట్టుకుపోతున్నారు. బహుశా అప్పటికి కట్టుకున్న ఇళ్ళన్నీ కూలిపోతున్నాయి. కానీ నోవహు ఓడ నిశ్చింతగా సాగినట్లుగా, ఇదిగో మీ జ్యేష్ఠుల పరిచర్యను పరిశుద్ధాత్మ దేవుడే నిశ్చింతగా నడిపించునుగాక. అలలెన్ని విసిరిన, గాలులెన్ని వీచిన, సముద్ర పలలు ఎంత భయంకరంగా ఉన్నా నిశ్చింతగా మీ పరిచర్య విజయ తీరాలకు నడిపించబడును గాక. ఆ ఓడకి బ్రేకు బెల్ల దేవుడే, ఆ ఓడకి నాయకుడు దేవుడే, చొక్కాని దేవుడే, ఎక్కడుండాలో దేవునికి తెలుసు. కనుక ఇక నోవాహు ఓడలోకి వెళ్ళిపోయి తలుపులు బిగించబడ్డాయి. ప్రపంచంతో నోవాహుకి సంబంధం లేదు. లోపల ఉన్న నోవహు సముద్ర జలాల్ని చూడట్లేదు, ఆకాశ జలాల్ని చూడట్లేదు. నోవహు పని ఏంటంటే, నేను ఓడలో ఉన్నాను గనక నా చుట్టూ ఉన్న జీవుల యొక్క సంరక్షణే నా ప్రాణం అనుకుని నోవహు భూమి మీదకి వచ్చే వరకు కూడా అప్పగింపబడిన జంతువులన్నిటిని ఎంతో జాగ్రత్తగా దేవుని కోసం పెంచాడు. రూపచెల్లి బాధ్యత కూడా అదే. అలలను చూడొద్దు, గాలులను చూడొద్దు, జలములను చూడొద్దు. అలలను చూస్తే భయపెట్టొచ్చు, గాలులను చూస్తే పడిపోతాం అనిపించవచ్చు. అందుకే నోవాహుని దేవుడు లోపలెట్టు మూతేశాడు. ఇంక బయటకు చూడకో, లోపలే పని నీ పని గాని బయట ముఖం చూడొద్దు అని నోవాహును దేవుడు ఓడలో బిగించి తలుపు దేవుడు వేసేసాడు. సరే, నేను చెప్పాలనుకున్న చోటుకు వెళ్తున్నాను. జల ప్రవాహాలు తగ్గిపోతూ ఉన్నాయి. ఈ ఓడ ప్రయాణం చేస్తా ఉంది. ఈ ఓడలో ఇంచుమించుగా 1 సంవత్సరం కాలం పాటు ఈ అడవి మృగాలు, క్రూర జంతువులు, నోవాహు కుటుంబం అంతా కలిసిమెలిసి బ్రతికారు ఓడలో. ఓడలో నుంచి దిగేటప్పుడు నేను 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 ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నా హృదయానికి ఇచ్చిన ప్రేరణ ఎంత ఉన్నతంగా మనకి కనిపిస్తుందో చూడండి. ఓడలో నుంచి దిగేటప్పుడు నోవాహుతో బాగా అనుబంధం పెంచుకున్న కొన్ని పవిత్రమైన జంతువులు, జీవులు అవన్నాయట, నోవా గారు, ఇప్పుడు మనల్ని దేవుడు అరారాతు పర్వతం మీద దించేశాడు కదా, మరి మా పట్ల మీ చిత్తం ఏంటండి అని అడిగాయట. నోవాహు అన్నాడట, ఇంత ప్రళయంలో దేవుడు మనల్ని కాపాడాడు గనక పవిత్రంగా, పరిశుద్ధంగా, ఈవెన్ ఓడలో కూడా పవిత్రంగా, యోగ్యంగా ఉన్న వాటిని దేవుని బలిపీఠం మీద పెట్టాలనుకుంటున్నాను అన్నాడట. కొన్ని జంతువులు అవన్నాయట, అయ్యా మమ్మల్ని బలిపీఠం మీద పెట్టండి, మమ్మల్ని బలిపీఠం మీద పెట్టండి, మేము దేవుని కోసం బ్రతుకుతాం, మా ప్రాణం దేవునికి, మా శరీరం దేవునికి, మా జీవితం దేవునికని. నాకు ఎందుకో కళ్ళంట నీళ్లు చెమరుస్తున్నాయండి ఈ మాటలు మీకు చెప్తుంటే. పరిశుద్ధాత్ముడు బహుశా ఆయన మూలుగుతున్నాడు ఎందుకో. ఆ ఓడలో ఉన్నటువంటి పవిత్ర జంతువులు, పవిత్ర జీవులు కొన్ని నోవాహు బలిపీఠం మీదకి వచ్చి దేవుణ్ణి సంతోషపరిచాయి. ఈ పరిచర్యలో ఉన్న కొందరు పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి దేవుణ్ణి సంతోషపరిచే బలిపీఠముల మీద నిలబడే పాత్రలగుదురుగాక. ఆమేన్. అంటే మీ జీవితాల్ని ప్రభువుకు అప్పగించుకుని, ప్రభు పనిని కొనసాగిస్తూ, ప్రభు నామాన్ని మహిమపరుస్తూ, ప్రభువుని మీరు ఆరాధిస్తూ, ప్రభు కొరకు మరి చివరి శ్వాస వరకు నమ్మకంగా నిలబడే బలిపీఠం మీద పెట్టబడిన అర్పణలుగా
దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకొందురుగాక. ఆమేన్. ఈ యానివర్సరీకి, ఈ యొక్క వార్షికోత్సవానికి దేవుడు మీలో యోగ్యులైన వారిని, పవిత్రులైన వారిని, అర్హులైన వారిని నోవహు బలిపీఠం మీద దేవునికి ఇచ్చినట్లుగా కొందరిని పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకపరిచి తన మహిమ కొరకు, ఘనత కొరకు నిలవబెట్టుకొనుగాక. ఆమేన్. మరికొన్ని జంతువులు అవి తాత నోవ గారికి కృతజ్ఞతలు చెబుతూ, దేవుడు మమ్మల్ని కాపాడాడు గనుక బ్రతికినంత కాలం మేము దైవ చిత్తానికి లోబడి బ్రతుకుతామని అవి ఆ నోవహు ఉన్న చుట్టూ జీవిస్తూ చక్కటి కుటుంబాలను ఏర్పరచుకున్నాయి. మీకు ఈ విషయంలో అర్థం అవ్వాల్సినటువంటి భాగం ఏమిటనంటే, నోవహు తనను తాను దేవునికి అప్పగించుకుంటే నోవహు ద్వారా ఓడలోకి వెళ్ళిన జీవులన్నీ నోవహుకి అప్పగించుకున్నాయి. నోవహు ఎంత భద్రంగా నడిపించబడ్డాడో నోవహుకు అప్పగింపబడినవన్నీ అంతే భద్రంగా, అంతే క్షేమముగా, అంతే సంరక్షణగా కొనసాగుతూ అరారాతు పర్వతం దగ్గరికి చేర్చబడ్డాయి. అరారాతు అంటే శాపము లేని స్థలము అని అర్థం. దేవుడు మనల్ని నడిపిస్తే శాపము లేని చోటుకి తీసుకెళ్తాడు, వేదన లేని చోటుకి తీసుకెళ్తాడు, కన్నీరు లేని చోటుకి తీసుకెళ్తాడు. దేవుడు మనకి కాపరి అయితే 23వ కీర్తనలో పలకబడినట్లుగా ఆయన మనలను జీవజలముల బుగ్గల యొద్దకు, శాంతికరమైన స్థలముల దగ్గరికి ఆయన మనలను చేర్చడానికి ఎప్పుడు కూడా ఇష్టపడతాడు అనేటువంటి వాక్యాన్ని మొదటి భాగంలో నేను మీకు తెలియచేస్తున్నాను. నోవహు ఓడలోనికి వెళ్ళినవన్నీ వాటి యొక్క సహజ గుణాలను చంపుకుని సాధు జీవులుగా మారినట్లుగా పరిచర్యలో ఉన్న బిడ్డలందరూ స్వభావ సిద్ధంగా వచ్చినటువంటి వారి యొక్క లక్షణాలను చంపుకుని పరిచర్యకు అప్పగింపబడిన వారే, రూపచెల్లి నాయకత్వానికి నడిపింపుకు అప్పగింపబడిన వారే, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించే కొలది కొందరు బలిపీఠం మీద పెట్టబడిన పవిత్రమైన అర్పణలుగా, మరికొందరు దైవ చిత్తమును జరిగించేటువంటి శుభప్రదమైన బిడ్డలుగా మీరు మార్చబడుదురుగాక, తీర్చబడుదురుగాక. అలాగ ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి అప్పగించుకోవాలండి, సేవకులకు అప్పగించుకోవాలి. సొంత పెత్తనాలు చేయకూడదు. మనం ఎప్పుడు దేవుని చిత్తంలో మన ఇష్టాన్ని కలిపేయకూడదు. ఇలా జరిగితే నేను బాగుండు అనుకుంటున్నాను అనకూడదు. ఎందుకంటే నీకు బాగుండేటట్టు దేవుడు ఎప్పుడు చేయడు, ఆయనకు బాగుండేటట్టు చేస్తాడు. ఇలాగైతే చాలా బాగున్ను అనే వాళ్ళు ఉంటారు, ఎవరైనా ఉన్నారేమో. నీ చిత్తం కాదు, మన చిత్తం పక్కన చంపేయాలండి. మన చిత్తం మనకెక్కడుందో చిత్తం. ఆయన మనల్ని ఎలా నడిపిస్తే అలా మనం నడిపించబడాలి. అది దేవుని పిల్లల యొక్క ముఖ్య లక్షణం అనేటువంటి సంగతిని మొదటి భాగంలో నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక రెండవ సంగతిని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మరి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనాన్ని నేనే చదువుతాను. ఎందుకంటే అందరం ఆన్లైన్లో ఉన్నాం. చదవమంటే అందరం ఆయా స్థలాల్లో ఉన్నాం కనుక అందరం ఒకసారి చదివేస్తాం, అప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంది కనుక నేనే చదువుతున్నాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనాన్ని నేను చదువుతున్నాను. నెబుకద్నెజరు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుణ్ణి సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థం పరిచిరి. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటల్లో షద్రక్, మేషక్, అబేద్నెగోలను గూర్చి ప్రభు ఒక మంచి మాట వ్రాయించాడు.
ఆ కాలాన్ని నెబుకద్నెజరు అనేటువంటి ఒక రాజుగారు పరిపాలిస్తా ఉన్నారండి. అతను ఒక బొమ్మని నిలబెట్టాడు. అది బంగారు బొమ్మ. ఒక బొమ్మను నిలబెట్టి ప్రజలందరూ కూడా ఈ బొమ్మ దగ్గరే మీరు నమస్కారం చేయాలి. ఒక నెల రోజుల పాటు దీనికే మీరు ప్రార్థన చేయాలి అని చెప్పి ఒక నియమాన్ని తీసుకొచ్చాడు. అక్కడ మీరు ఆ వచనాలన్నీ కూడా ఈ 3వ అధ్యాయంలో చాలా తేటగా మనకి కనిపిస్తాయి. రాజుగారు నిలబెట్టినటువంటి బంగారు ప్రతిమకు నమస్కారం పెట్టాలి. అలా నమస్కారం పెట్టి ఆ బొమ్మ దగ్గర ప్రార్థన చేసిన వాళ్ళందరికీ కూడా ఏం అడుగుతారో అవన్నీ కూడా నెబుకద్నెజరు గారు ఇస్తారు. ఒక మనిషి ఒక మనిషి ఒక బొమ్మను నిలబెట్టి ఈ బొమ్మకు నమస్కరించి మీరు ఏమడిగినా ఆ బొమ్మను మీరు అడిగితే అవన్నీ నేను మీకు ఇస్తానని నెబుకద్నెజరు తనను తాను దేవుని స్థానంలో పెట్టుకుని ఒక మనిషి, ఒక రాజు దీనికి నమస్కరించకపోతే గనక మిమ్మల్ని అగ్నిలో వేసేస్తాను అని చెప్పి ఒక నియమాన్ని, ఒక శాసనాన్ని రిలీజ్ చేశాడు. ప్రజలందరూ రాజుగారి మాట కాదనకుండా వాళ్ళందరూ కూడా ఆ బొమ్మలకి నమస్కారం పెడతా ఉన్నారు. బొమ్మలకి నమస్కారం పెడతా ఉన్నారు. బొమ్మలకి నమస్కారం పెడుతుంటే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మరి దేవుణ్ణి ఎరిగిన పిల్లలు బొమ్మలకి నమస్కరించరు కదండి. దేవుణ్ణి ఎరిగిన పిల్లలు బొమ్మలకి తల వంచరు. ఎందుకనంటే పరిశుద్ధ గ్రంథం ఏమని చెబుతుందనంటే విగ్రహంలో జీవం లేదు, అది మనుషులతో చేయబడింది గనక అందులో జీవం లేదు గనక జీవము లేని వాటికి మిమ్మల్ని మీరు అప్పగించుకోకండి, ప్రాణం లేని వాటికి మిమ్మల్ని అప్పగించుకోకండి అని ప్రభు చెప్పారు. కనుక ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏం చేశారనంటే రాజుగారు నిలబెట్టిన బొమ్మకి ససేమిరా మేము నమస్కరించమని భీష్మించి కూర్చున్నారు. అప్పుడు రాజుగారికి కోపం వచ్చి నా మాటను వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు, నన్ను తృణీకరిస్తున్నారు వీళ్ళు, వీళ్ళని తీసుకెళ్ళి అగ్నిలో వేసేయండి అన్నాడు. వీళ్ళటండి దేవుని కొరకు అగ్నిలో కాలిపోవడానికైనా మేము ఇష్టపడతాం కానీ దేవుని చిత్తము కాని వీటికి మా శరీరాలను అప్పగించం అని వాళ్ళు దేవుని కొరకు రాజుగారిని వ్యతిరేకించారండి. మీరు మరలా నా మాట వినండి. దేవుని కోసం రాజును వ్యతిరేకించారు. రాజు ఎలాంటి వాడు? అగ్నిలో వేసేస్తాను, ప్రాణాలు తీసేస్తాను అంటున్నాడు నేను చెప్పిన పని చేయకపోతే. ప్రాణాలు తీసేస్తాను, బ్రతికుండగానే అగ్నిలో వేసేస్తాను అంటున్నాడు. వీళ్ళేమంటున్నారు, నువ్వు వేసుకుంటే వేసుకో గాని నువ్వు చెప్పింది మేము చేయం, దేవుని విషయంలో మేము నీకు లోబడం, మీకు అప్పగించుకోం, దేవునికి తప్ప మా శరీరాలకి ఎవ్వరి మీద మా శరీరాలను ఎవ్వరికి అప్పగించం అని వాళ్ళు భీష్మించి కూర్చున్నారు. నిజంగా ఇలాంటి పరిస్థితులు మన బ్రతుకులోకి వచ్చినప్పుడు మనమైతే ఏం చేస్తాం? ఇలాంటి అనుభవాలు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా మనుషులను సంతోషపెట్టే పని చేస్తాం. ఖచ్చితంగా మనతో ఉండేటువంటి వ్యక్తులను, భర్తనో, భార్యనో, లేకపోతే బంధువులనో, స్నేహితులనో, ఎందుకంటే మన చుట్టూ బహుశా దేవుని ఎరగని ప్రజలు ఉంటారు. వాళ్ళ కోసం మరి తప్పదు కదా, వాళ్ళ కోసం మరి చెయ్యాలి కదా, ఇలాంటి భావజాలం పుడుతుంది. అయితే బైబిల్ మనకి ఏమని చెబుతుందనంటే దేవునికి తమ దేహములను అప్పగించుకొని రాజు యొక్క ఆజ్ఞను వారు వ్యర్థపరిచిరి అని బైబిల్లో ఎంత తేటగా వ్రాయబడిందో. నా ప్రియమైన దేవుని పిల్లలారా, నా ప్రియమైన స్నేహితులారా, నాకు అత్యంత ప్రియమైన చెల్లెలారా, తమ్ములారా, మీ అందరికీ ప్రభు పేరట నేను చెబుతున్నాను, దేవుని కోసం మీరు నిలబడగలిగినప్పుడు మీ శరీరాలను లోక సంబంధమైన ఆచారాలకు, వ్యవహారాలకు, సాంప్రదాయాలకు, కట్టుబాట్లకు మీరు లోపరుచుకోకుండా మీ శరీరాలు దేవుని వలన మీకు అనుగ్రహించబడి పరిశుద్ధాత్మకు మీ శరీరము అవయవము ఆలయమై ఉన్నదని మీరు గుర్తెరిగి
మీ దేహాన్ని దేవుని ఆలయముగా మార్చి మీ శరీరాన్ని పరిశుద్ధాత్ముడు కొలువై ఉండేటట్లుగా మీ శరీరాన్ని మీరు సంరక్షించుకోగలిగినప్పుడు, మీ దేహాలను మీరు కాపాడుకోగలిగినప్పుడు, జీవము లేని వాటికి, ప్రాణము లేని వాటికి, శక్తి లేని వాటికి, నిర్జీవమైన వాటికి, మరి ముఖ్యంగా దేవుడు అసహించుకునే వాటికి మీ శరీరాలను, మీ ప్రాణాలను అప్పగించుకునే దానికన్నా జీవము గల దేవుని కొరకు శ్రమలకు అప్పగించుకోవడం మేలు. అగ్ని లాంటి చేదైన అనుభవాలకు అప్పగించుకోవడం మేలు. నిందలకు అప్పగించుకోవడం మేలు. నవ్వులాటకు అప్పగించుకోవడం మేలు. దుఃఖమైనా పర్లేదు దేవుని కొరకు వాటికి అప్పగించుకోవడం మేలు. ఏ మనుషుల కొరకు, ఏ వ్యక్తుల కొరకు, ఏ ప్రజల మెప్పు కొరకు నీ శరీరాన్ని లోకానికి అప్పగిస్తావో అప్పుడు నువ్వు విశ్వాసిగా ఓడిపోయిన వాడు, దేవుని బిడ్డగా నువ్వు ఓడిపోయిన దాను. అందుకని దేవుడు మనతో ఎంత తేటగా చెబుతున్నాడో చూడండి. అతన్ని చంపేస్తారని వాళ్ళకి తెలిసినా, చంపేసుకుంటే చంపేసుకోగాని మేము మాత్రం నువ్వు చెప్పిన దానికి లొంగము అని వారి శరీరాలను దేవునికి అప్పగించుకున్నారు. దేవునికి అప్పగించుకున్నారు. ఈ రోజున మనం వేటికి అప్పగించబడుతున్నాం? నీవు దేవునికి అప్పగించుకుంటే రాజాజ్ఞను వ్యర్థపరిచిన దేవుడు నీకు మీద తిరగబడే వారి ఆలోచనలను వ్యర్థం చేస్తాడు. నీ మీద కోపగించే వారి కోపాలను వ్యర్థం చేస్తాడు. వాళ్ళకు లోబడనందుకు వాళ్ళకి నీ మీద కలిగే రౌద్రాన్ని, పగను, కోపాన్ని, కలహాన్ని, ఆ యొక్క దుఃఖకరమైన అనుభవాలను దేవుడు వ్యర్థపరిచి దేవునికి అప్పగించుకున్న నీ ద్వారా ఒక జయాన్ని, ఒక శుభప్రదమైన కార్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అర్థమవుతుంది అన్నవారు దేవునికి ఒక స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. మిమ్మల్ని మీరు ప్రభువుకి అప్పగించుకుంటే దేవుడు మీకు జయమిస్తాడు. మీకు విరోధంగా రూపించబడుతున్న వాటిని దేవుడు వ్యర్థం చేస్తాడు. ఈ గ్రూప్ లో చెల్లి బహుశా షారోన్ చెల్లి ఉండొచ్చు, లూదియమ్మ గారు ఉండొచ్చు కదా. ఇలాంటి భక్తి కలిగిన పిల్లలు కొంతమంది గ్రూప్ లో ఉన్నారు. నేను ఈ వాక్యం వింటున్నారు. వాళ్ళను వ్యక్తిగత సాక్ష్యాలు అడగండి, వాళ్ళు మీకు చెబుతారు. వాళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితులు వచ్చిన వారు దేవుని కొరకు నిలబడి దేవుణ్ణి గణపరచగలిగారు. అందుకే దేవుడు వారిని ఆశీర్వదించుకుంటాం. నాకు వాళ్ళు తెలుసు కనుక, రూపా చెల్లి, జ్యోతి చెల్లి, జ్యోత్స్న చెల్లి, షారోన్, వీళ్ళు నాకు బాగా పరిచయం కనుక వాళ్ళు ఎదుర్కొన్న అనుభవాలను గురించి నేను మీతో మాట్లాడుతున్నా. దేవుణ్ణి వదిలేసే పరిస్థితులు వచ్చినప్పుడు వారు దేవుని కోసం నిలబడ్డారు. అందరిని వదులుకోవడానికి ఇష్టపడ్డారు, అన్నిటినీ వదులుకోవడానికి ఇష్టపడ్డారు. దేవుని కోసం నువ్వు అన్ని వదులుకోవడానికి ఇష్టపడినప్పుడు నీ మీద తిరగబడి, నీ మీద కలహపడే వాటిని దేవుడు రద్దుపరుస్తాడు, వ్యర్థపరుస్తాడు, వాటిని దూరం చేస్తాడు. గెలుపు మాత్రం దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. షద్రక్, మేషక్, అబేద్నెగోల జీవితంలో అది జరిగిందండి. అది జరిగింది. మాకు దేవుడే ముఖ్యమని దేవునికి అప్పగించుకున్నారట. ప్రభువా, నీ కోసం అగ్నిలోకి వెళ్ళిపోతాం నాయన, నీ కోసం రాజుగారు కోపాన్ని భరిస్తాం నాయన, నీ కోసం ఈ కష్టాన్ని భరిస్తాం ప్రభువా, మీకన్నా మాకేం ఎక్కువ కదన్నారట. దేవుడు ఆశ్చర్యపోయి, మిమ్మల్ని అగ్నిలో వేస్తే నేను పరలోకంలో ఎలా ఉంటానురా అని చెప్పి ఆ అగ్నిలోకి ప్రభు వచ్చేసాడు. అగ్నిలోకి ప్రభు వచ్చేసాడు, వాళ్ళతో పాటు సంచారం చేశాడు. ఈ రోజున అలాంటి ఒక తీర్మానం, అలాంటి ఒక నమ్మకం, అలాంటి ఒక స్థిరమైన ఆ నిర్ణయం మీ హృదయాల్లో కనుక మీరు తీసుకోగలిగితే, షడ్రక్, మేషక్, అబేద్నెగోలతో పాటు అగ్నిలో తిరిగిన దేవుడు అగ్ని లాంటి శ్రమల గుండములో మీతో పాటు ఆయన సంచరించడానికి మీ కొరకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. మీతో పాటు ఆయన సంచరిస్తాడు, మీతో పాటు ఆయన ఉంటాడు, మీతో పాటు ఆయన నడుస్తాడు. చివరికి మిమ్మల్ని శ్రమ పట్టాలనుకున్న వారి హృదయాలు కూడా మైనములాగా కరిగి మీ దేవుణ్ణి ఆరాధించేటట్లుగా మరి మీ పక్షంగా దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. నేను రెండవ భాగాన్ని మీకు చెబుతున్నా.
నోవాహు దేవునికి అప్పగించుకున్నప్పుడు వాడు కట్టాడు. నోవాహుకు అప్పగించుకున్న క్రూర మృగాలు సాధువులుగా మారి అవన్నీ ఒక పవిత్రమైన పర్వతం మీదకి చేర్చబడ్డాయి. ఇది మొదటి భాగం. రెండవ భాగంలో శరీరాలను అప్పగించండిరా, మీ శరీరాలతో ఈ బొమ్మనికి మొక్కండి, నమస్కరించండి అని అన్నప్పుడు మేము నమస్కరించమని నిలబడిన షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో పాటు దేవుడు అగ్నిగుండంలోకి రావడానికి ఇష్టపడ్డాడు. బిడ్డలారా, ఈ రోజున మీ శరీరాల్ని వేటికి అప్పగిస్తున్నారు? మీ 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 మీ- మీ శరీరాలు, మీ ప్రాణాలు, మీ దేహాలు వేటికి అప్పగిస్తున్నారు? వేటికి అప్పగిస్తున్నారు చూడండి, ఒకసారి ఆలోచించండి. రోమాపత్రికలో 6వ అధ్యాయంలో ఈ మాటలన్నీ ఉన్నాయి. ఒకసారి మీరు రోమపత్రిక దగ్గరికి రండి. 6వ అధ్యాయంలో నేను మీకు ఈ మాటని జ్ఞాపకం చేస్తాను. రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరముల మందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. మీ శరీరాలను నీతి సాధనాలుగా అప్పగించుకోండి. మీ శరీరాలను దేవునికి అప్పగించుకోండి. మీ శరీరాలను పరిశుద్ధతకు అప్పగించుకోండి. ఎందుకు ఈ పదాన్ని పరిశుద్ధాత్ముడు పదే పదే మాట్లాడుతున్నాడు అంటే, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఒకదానికొకటి విరోధంగా పోరాడుతున్నాయి. అయితే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారి శరీరాలను దేవునికి అప్పగించుకుని రాజు ఆజ్ఞను వ్యర్థపరిచినట్లుగా మీ దేహాలను దేవునికి అప్పగించుకుంటే లోక పద్ధతులను మీరు వ్యర్థపరచగలుగుతారు, ఆచారాలను మీరు వ్యర్థపరచగలుగుతారు, లోక తత్వాన్ని మీరు వ్యర్థపరచగలుగుతారు, మానవ జ్ఞానాన్ని మీరు వ్యర్థపరచగలుగుతారు. మరలా ఒక మాట మీకు చెబుతున్నాను, ఈ లోకంలో ఆచార, మత, లేకపోతే ఈ యొక్క ప్రాంత, లేకపోతే వర్గ వర్ణ సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాలలో వేటిని మీరు రద్దుపరుస్తున్నారో మరలా చెప్తున్నాను, ఏ ఆచారాలను, ఏ పరిస్థితులను మీరు రద్దుపరుస్తున్నారో, మీరు రద్దుపరిచే ప్రతి ఆచారంలోనూ దేవుని నీతిని నెరవేరుస్తున్నారు. దాన్ని మర్చిపోకండి. ఎక్కడ మీరు రాజీ పడకుండా నిలబడ్డారో అక్కడ దానిని మీరు రద్దుపరచడమే కాదు, అక్కడ దేవుని నీతి స్థాపించబడుతుంది, అక్కడ దేవుని నీతి కనబడుతుంది, అక్కడ దేవుని నీతి ప్రత్యక్షం అవుతుంది. సో మీ శరీరాలు దేవుని ఆలయములుగా మార్చబడి ఆచార వ్యవహారాలు లేదా జీవము లేని ఈ ప్రతిమలు ఉన్న ప్రతి చోట మీ ద్వారా దేవుని నీతి స్థాపించబడునుగాక. మీతో సంచరించే దేవుడు నెబుకద్నెజరు రాజు ఆజ్ఞను వ్యర్థపరిచినట్లుగా మీతో సంచరించేటువంటి దేవుడు మీ గృహాలలో ఉన్న ఆచారాలు వ్యర్థపరుచునుగాక, మీ భర్తలలో ఉన్న ఆచారాలు వ్యర్థపరుచునుగాక, మీ అత్తమామలలో ఉన్న ఆచారాలు వ్యర్థపరుచుగాక, పూర్వకాలం నుండి మీ కుటుంబాల మీద ఏలుబడి చేస్తున్న ఆచారాలను రద్దుపరిచి మీ ద్వారా మీ గృహాలలో దేవుని నీతి స్థాపించబడుగాక. మీ భర్తలో, మీ అత్తమామలలో, మీ తల్లిదండ్రులలో, మీ కుటుంబాలలో, మీ స్నేహితులలో మీరే దేవుని నీతిని స్థాపించబోతున్నారు. వారి ఆచారములను రద్దుపరిచే సాధనాలుగా ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ప్రభు ఈ ప్రత్యక్షతను చూచినట్లు మీ కన్నులు తెరిచుగాక. ఏ ఆచారాన్ని నువ్వు రద్దు చేస్తున్నావో అక్కడ దేవుని నీతిని నువ్వు ప్రారంభిస్తున్నావు. దేవుని నీతిని ఒక స్తంభములాగా నిలబెడుతున్నావు. అందుకే నువ్వు సామాన్యమైన బిడ్డవు కాదు, నువ్వు ఒక ఏమంటారు, దేవుని నీతి సాధనం. నువ్వు దేవుని ఎన్నుకున్నాడమ్మా తమ్ముడు, చెల్లి, దేవుని ఎన్నుకున్నాడు.
నువ్వు లోకానికి అప్పగించుకుంటే దేవుని నీతిని పాడు చేస్తావు, గాని దేవునికి నువ్వు అప్పగించుకుంటే ఈ లోకాన్ని ఏలుతున్న సకల ఆచార వ్యవహారాలు, సకల జీవము లేని ఆ యొక్క ప్రతిమల యొక్క తీరుని వ్యర్థపరిచి దేవుని నీతిని నిలబెట్టేటువంటి ఒక శక్తివంతమైన సాధనంగా ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు, వాడుకోబోతా ఉన్నాడు. దేవుని అట్టి రీతిగా ఆశీర్వదించబోతున్నాడు. ఇది ప్రవచన పూర్వకమైన మాటగా తీసుకోండి. నువ్వు అమ్మా నన్ను నువ్వు అని సంబోధిస్తున్నా, నన్ను తప్పుగా అనుకోకండి. నా 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 భావజాలం ఏంటంటే మీరు కాదు, నేను వ్యక్తిగత ఉద్దేశాన్ని ప్రకటిస్తున్నాను. నా వ్యక్తిగతం కాదు. మీ కుటుంబములో నీ ద్వారా దేవుని నీతిని దేవుడు స్థాపించడానికి నీ కుటుంబంలో ఉన్న ఆచారాలని వ్యర్థం చేస్తాడు. నీ ద్వారా దేవుని నీతి మీ కుటుంబంలో స్థాపించబడడానికి జీవము లేని వాటిని వ్యర్థం చేస్తాడు, పనికి రాని వాటిని వ్యర్థం చేస్తాడు, నిష్ప్రయోజనమైన వాటిని వ్యర్థం చేస్తాడు. అందుకే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అంటే మీ ద్వారా కూడా నీ భర్తలో, నీ అత్తమావలో, నీ కుటుంబంలో దేవుని నీతి స్థాపించబడుతుంది. నమ్మిన వారు దేవుని మహిమను చూచుదురుగాక. 2 విషయాలు మీతో నేను పంచుకోవడానికి ప్రభు నాకు సహాయం చేశారు. ఇక 3వ సంగతిని కూడా మీ ఎదుట నేను ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ మాటని మీరు చదువుతారండి. ఈ మాటను మీరు చదవండి. కొరింథీయులకు రాసినటువంటి మరి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనాన్ని చదవండి. స్టెఫను ఇంటి వారు అక్కయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. 3వ మాట అప్పగించుకొనుట అంటే, ఇక్కడ కొరింథీ పత్రికలో పౌలు గారు కొరింథీ పట్టణానికి ఒక కుటుంబాన్ని పరిచయం చేస్తున్నాడు. ఉత్తరాన్ని రాస్తా ఉత్తరంలో చెప్తున్నాడు అనమాట. కొరింథీ సంగమా, మరి స్టెఫను ఇంటి గురించి మీకు తెలుసా? ఆ స్టెఫను ఇంటి వారు అకయ ప్రాంతానికి వాళ్ళ ప్రథమ ఫలం లాంటోళ్ళు. స్టెఫను రాళ్లతో కొట్టబడి చచ్చిపోయాడు, మీకు తెలుసు కదా. దేవుని కోసం హతసాక్షి అయిపోయాడు. అతని వస్త్రాలు నా పాదాల దగ్గర పెట్టినప్పుడు నేను అతన్ని చావుకి సమ్మతించినోని నేనే. ఆ స్టెఫను చచ్చిపోవడానికి కారకుని నేనే. విచిత్రం ఏంటంటే వాళ్ళ ఇంట్లో మనిషి చావుకి కారణమైన నేను వాళ్ళకి సువార్త ప్రకటిస్తున్నప్పుడు స్టెఫను ఇంటి వారు నా సువార్త వలన రక్షించబడ్డారు. రక్షించబడడం విశేషమైతే ఆ స్టెఫను ఇంటి వారందరూ కూడా పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి తమ్మును తాము అప్పగించారు. మీకు ఈ మాటలు అర్థమవుతున్నాయి కదండి? అందరికి క్లియర్గా ఉంది కదండి? స్టెఫనుని చంపించిన వాళ్ళు ఎవరు? అపోస్తుల కార్యగ్రంథాన్ని మీరు చదువుతుంటే 7వ అధ్యాయం 8వ అధ్యాయం చివరకు వచ్చేసరికి అపోస్తుల కార్యంలో స్టెఫనుని చంపించింది ఎవరు? సౌలు. 7వ అధ్యాయం 60వ వచనాన్ని మీరు చదువుతూ ఉన్నప్పుడు స్టెఫను మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను, ఈ మాట పరిచరించెను, సౌలు అతని సావునకు సమ్మతించాడట. చూసారండి ఎంత ఘోరమైన పరిస్థితులు ఇక్కడ వ్రాయబడ్డాయో. ఇప్పుడు స్టెఫను చంపబడడానికి గల మూలకారకుడు ఎవరు? ఇతనే, పౌలు. అప్పుడు ఎలా ఉన్నాడనంటే సౌలు లాగా ఉన్నాడు గనక చంపించాడు. విషయం ఏంటంటే ఇదే సౌలు, స్టెఫనును చంపిన సౌలు అకయా ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు స్టెఫన్ ఇంటి వాళ్ళందరూ రక్షించబడి పౌలు ద్వారా ఈ వెలుగులోకి వచ్చారు. వెలుగులోకి వచ్చిన తర్వాత పౌలు అంటున్నాడు, వాళ్ళ ఇంట్లో ఒక మనిషిని చంపేసినా నష్టం కలిగినా ఆ ఇంట్లో వాళ్ళ ధైర్యం ఏంటంటే వాళ్ళందరూ కూడా పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి
తమ్మును తాము అప్పగించుకున్నారు అని రాస్తున్నాడు. పరిచర్య అనగానే చాలా మంది హృదయాల్లో కలిగేటువంటి భావం ఏంటంటే, మేము దేవునికి చేస్తాం కానీ మనుషులకు చేయము అంటారు. మేము దేవుని మాట వింటాం కానీ మనుషుల మాట వినము. దేవుడు చెప్పింది చేస్తాం కానీ మనుషులు చెప్పింది చేయము. చాలా మంది ఇలాంటి ఒక ఇరుకు సంకుచితమైనటువంటి భావజాలాలతో గ్రూపుల్లో, బహుశా మీ పరిచర్యలో కూడా ఉండొచ్చు. బాబాయ్, నేను 4 మాటలు వినగలను కానీ నేను పరిచర్య చేయలేనాక, నా వల్ల అవ్వదు, నాకు తెలీదు, నాకు రాదు, నా వల్ల కాదు, నేను ఎప్పుడు ఇలాంటి భావ ఉంటాయి కొంతమంది. పరిచర్య అనే పదం బైబిల్ గ్రంథంలో రకరకాల పరిస్థితుల్లో వాడబడింది. సంఘక్షేమము కొరకు పరిచర్య ధర్మాన్ని నియమించిన దేవుడు కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్థికులుగా, కొందరిని కాపరులుగా, కొందరిని మరి బోధకులుగా నియమించాడట. పరిచర్య అంటే ఏంటి? ఇప్పుడు 5 రకాల 5 ఫోల్డ్ మినిస్ట్రీ అంటారు దాన్ని. పరిచర్య అన్నారు దాన్ని కూడా. సంఘ క్షేమార్థమై, సంఘ ప్రయోజనము కొరకు ఆయన పరిచర్య ధర్మాలని నియమించాడు. కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్థికులుగా, కొందరిని బోధకులుగా, కాపరులుగా, కొందరిని బోధకులుగా. అంటే పరిచర్య అంటే కొంతమంది హృదయాల్లో కలిగే భావం అంటే ఇతరులని గౌరవించాలి, పాస్టర్ గారుల చేతుల మీద నీళ్లు పోయాలి, లేకపోతే ఇలాగా ఈ భావజాలాలు పెట్టుకుంటారు. అది మంచిది, నేను తప్పని అనడం లేదు, వాస్తవం అది. ఎందుకనంటే పరిశుద్ధులకు మనం పరిచర్య చేయాలి. ఇది పాస్టర్ గారు, బ్రదర్ మలాకి గారు, చెల్లి రూప గారు చెప్తున్నది కాదు. యేసు ప్రభు ఈ ఉద్దేశాన్ని యోహాను సువార్త 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఈ ఉద్దేశాలను స్థిరపరిచాడు. ఆయన రక్షించబడి తనను వెంబడిస్తున్నటువంటి శిష్యుల పాదాలు కడిగి వారికి పరిచర్య చేశాడు. అబ్రహాము దేవదూతలు అక్కడ సంచరిస్తున్నప్పుడు దేవదూతలని తెలియకయే వారిని ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాడు. అంటే బైబిల్ ఏమని చెబుతుందనంటే, వారిలో కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారని రాస్తారు. పరిచర్యలో ఒక భాగం ఆతిథ్యం ఇవ్వడం అయితే, పరిచర్యలో ఒక భాగం పరిచర్యలో ఒక భాగం బోధించడం, నడిపించడం, చక్కగా అందరినీ హోల్డ్ చేసి ఒక ఐక్యతతో పట్టుకోవడం, ఇది ఒక రకమైన పరిచర్య. 3వ పరిచర్య, సంఘం విస్తరిస్తున్న దినాలలో అపోస్తుల కార్యాల్లో రాయబడుతుంది. సంఘములో భక్తి కలిగిన 7గురిని నిలబెట్టి భోజనాలు వడ్డించే పరిచర్యకు నియమించాడు. భోజనాలు వండడం, వడ్డించడం ఒక పరిచర్య. అంటే సంఘక్రమం కాదు గనక మీకు అర్థం అవడానికి ఇవన్నీ మీకు నేను ఉపదేశిస్తున్నాను. కొంతమందిని కానుకలను తీసుకురావడానికి పౌలు నియమించాడు. ఇక్కడ కానుకలు అక్కడికి, అక్కడ కానుకలు ఎక్కడికి, అదొక పరిచర్య. మరికొంతమందిని సంఘాలని నడిపించడానికి నియమించాడు. లైక్ తిమోతి, తీతు, ఫిలోమోను, ఇలాంటి వాళ్ళందరూ సంఘాలని నడిపించడం. ఇవన్నీ పరిచర్యలే. మరి ఇప్పుడు స్టెఫను ఇంటి వారు ఎలాంటి పరిచర్య చేస్తున్నారు అంటే, వీళ్ళు పరిశుద్ధులకు పరిచర్య చేస్తున్నారు. పరిశుద్ధులు అంటే ఎవరు మీ దృష్టిలో? బాగా బతికినోళ్ళ కాదు. పరిశుద్ధులు అంటే ఎవరు అని అడిగితే బైబిల్ మనకి ఏం చెప్తుంది? మీకు ఇంతకు ముందు చెప్పాను. రోమపత్రిక 1వ అధ్యాయం 1వ వచనాలు, కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాలు, దెసలోనిక, రోమా, గలతీ, ఎఫెసీ, కొలసీ, ఈ పత్రికలన్నిటిలో 1వ అధ్యాయం 1వ వచనాలు చదివితే యేసు రక్తము చేత కడగబడిన వారందరూ పరిశుద్ధులని పిలువబడింది. అంటే స్టెఫను ఇంటి వారు యేసు ప్రభుని నమ్ముకున్న వారికి పరిచర్య చేశారు. యేసు ప్రభుని నమ్ముకున్న వారికి పరిచర్య చేశారు. వాళ్ళు ఏ పరిచర్య చేశారో తేటగా రాయబడల. వాళ్ళు భోజనాలు పెట్టారో, సాపలు సర్దారో, మందిరాన్ని శుభ్రం చేశారో, సేవకులకి ప్రత్యేకమైన పరిచర్య మనకి తెలియదు. కానీ
అక్కడ వ్రాయబడిన మాట, స్టెఫను ఇంటి వారు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకున్నట్లుగా ఈ రోజున జ్యేష్ఠుల పరిచర్యలో పరిచర్య ధర్మం విస్తరించినట్లు, పరిచర్య ధర్మం అభివృద్ధి పొందినట్లు, తమ్మును తాము పరిచర్యకు అప్పగించుకుని నమ్మకంగా పనిచేసే వారిని అక్కయ్యలో స్టెఫను ఇంటి వారిని లేపినట్లుగా ప్రభువు కొందరిని లేపునుగాక. ఆమేన్. ఆమేన్. అలాంటి మనసు, ఏమంటే అప్పగించిన బాధ్యతల్ని పక్కనెట్టి పారిపోయే వాళ్ళు ఉంటారు. ఏదైనా ఒక బాధ్యత అప్పగిస్తే మేము చేయలేము, ఇది మేము మా వల్ల అవ్వట్లేదు, నాకు ఎవరు లోబడట్లేదు, నా మాట ఎవరు వినట్లేదు, ఇలా తప్పించుకునే వాళ్ళు ఉంటారు. మనుషుల కోసం మీరు చేయరు కదండి, ప్రభు కోసం చేస్తారు కదా. ఎవరు విన్నా వినకపోయినా, ఎవరు లోబడినా లోబడకపోయినా, అక్కడ ఒక్క వ్యక్తే, బహుశా మీ గ్రూపులో ఒక్క వ్యక్తే వింటకున్నా నీ పరిచర్య ధర్మాన్ని నీవు నడిపించినట్లుగా స్టెఫను ఇంటి వారికి ఇచ్చిన కృపను దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆమేన్. ఆమె మూడవ మాట చెప్పాను. ఆమేన్. ఒకటి, నోవహు ఇంటికి అప్పగించబడిన కృప మీకు చెప్పాను. రెండవదిగా శరీరములను అప్పగించుకుని బలపరచబడిన కృప మీకు చెప్పాను, అప్పగించుకున్న దాని గురించి మీకు చెప్పాను. మూడవదిగా పరిశుద్ధుల యొక్క పరిచర్య విషయంలో స్టెఫను ఇంటి వారు అప్పగించుకున్న పరిచర్య గురించి నేను మీకు చెప్పాను. ఇంకొక 2 విషయాలు చెప్తాను, అందరూ ఓపికగా వినాలని మనం చేస్తున్నాను. దేవునికి ఒక స్తోత్రం కలుగును గాక. ఇంకొక 2 విషయాలు, 2 విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. ఇక నాలుగవ సంగతి ఏమిటనంటే, మరి పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటని మీరు అందరూ చదవాలని ప్రేమతో మీకు నేను మనవి చేస్తున్నాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12 నుండి 19 వరకు ఉన్న వచనాలు ఎవరైనా ఒకరు చదువుతారా? ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింపతగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఎవరికి అప్పగించుకోవాలటమ్మా? సృష్టికర్తకు తమ ఆత్మలను నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. నేను 3 విషయాలు చెప్పాను కదండి. ఎవరైనా 3 విషయాలను ఒకసారి నాకు జ్ఞాపకం చేయండి, నేను మర్చిపోయాను. మొదటి విషయం ఏంటి? నోవాహుకి సంబంధించిన నోవాహు అప్పగించుకోవడం, నోవాహుకి క్రూర మృగాలు అప్పగించుకోవడం. రెండో విషయం ఏం చెప్పాను? శరీరములను అప్పగించుకుని రాజాజ్ఞను వ్యర్థపరచడం. మూడవ విషయం ఏం చెప్పాను? వారు పరిశుద్ధుల పరిచర్యకు అప్పగించుకోవాలి. ఇప్పుడు 4వది వ్యక్తిగతమైనది. ఇది ఎవరికి వారే తమ్మును తాము దేవునికి అప్పగించుకోవలసిన సంగతి. ఇక్కడ 12 నుండి 19 వరకు ఇంచుమించుగా 7 వచనాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. ఈ 7 వచనాలలో మనలను శోధించే పరిస్థితులు ఉంటాయి అని వాక్యంలో ప్రభు చెప్పారు.
అగ్ని లాంటి మహాశ్రమలు మనల్ని శోధిస్తాయి. ఇంకా ఏమన్నాడనంటే మన మీదకి నిందలు వస్తాయి. ఇంకా ఏమంటున్నాడనంటే బాధలు వస్తాయి. చూసి ఎంత స్పష్టంగా ప్రభు చెప్తున్నాడో చూడండి. మిమ్మల్ని శోధించడానికి అగ్ని లాంటి శ్రమలు వస్తాయి. రెండవదిగా మీ మీదకి నిందలు వస్తాయి. మూడవదిగా కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని బాధలు వ్యక్తిగతంగా చుట్టూ ఉన్న వారి వల్ల, మన సహవాసుల వల్ల మనకి బాధ కలుగుతుంది. ఈ 3 మాటలు మళ్ళా జ్ఞాపకం చేస్తాను: శ్రమ, నింద, బాధ. ఇవి వ్యక్తిగతమైనవండి. ఎందుకంటే మన మనసులో చాలా మృదువుగా ఉంటాయి, చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఎవరేమన్నా తట్టుకోలేని పరిస్థితి వస్తుంది, భరించలేని పరిస్థితి వస్తుంది. సడన్ గా మనలో మనకి ఒక నిరాశ, ఒక నిస్పృహ వస్తుంది. ఏంటి నేను ఎంత మంచిగా ఉన్నా, నాకు ఈ శ్రమ ఏంటి, నేను మంచిగానే ఉన్నా, నా మీదకి ఎందుకు నిందలు వస్తున్నాయి, నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు, ఇలాంటి పదాలు ఖచ్చితంగా పదే పదే మన మనసు దగ్గరికి, మన బ్రతుకు దగ్గరికి ఇవి వస్తూ ఉంటాయి. మనల్ని కృంగదీస్తాయి, కొన్నిసార్లు మనల్ని ఇబ్బంది పాలు చేస్తాయి, మన విశ్వాసాన్ని చల్లార్చేస్తాయి, మనకున్న స్థిర మనస్సుని పాడు చేసేస్తూ ఉంటాయి. నిజం, ఈరోజు మనం చెప్పుకునే మాటలన్నీ వాస్తవం. ఇది వ్యక్తిగతమైంది. బహుశా ఈ గ్రూపులో ఉన్నవారు ఎవరైనా శ్రమలో కొలిమిలో ఉన్నారేమో. శ్రమలు, ఆర్థికపరమైన శ్రమలు కానివ్వండి, లేకపోతే కలహాలు, ఇంట్లో ఉన్న కలహాలు కానివ్వండి, శ్రమే కదండి. మరి మాట పొసగాక ఒకరిని ఒకరు దూషించుకునే పరిస్థితులే కానివ్వండి, కుటుంబంలో ఒక సరైన స్థిరమైన పని కలిమి లేక ఎదురయ్యేటువంటి ఆర్థిక ఇబ్బందులే కానివ్వండి, ఇవన్నీ శ్రమలు. బహుశా ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు. మరికొంతమందికి నిందలు వస్తాయి. ఎంత నమ్మకంగా ఉన్నా నిందలు పడతాయి. నిందల యేసు ప్రభు మీదే పడ్డాయమ్మా. యేసయ్యను దెయ్యాలు పట్టినోడు అన్నారు, నిందలు పడ్డాయి. నింద ఎప్పుడు నిజం కాదు. నిందని నిజముగా రూపించడానికి చాలా శతవిధాలు కొంతమంది అవి జరగని పనులు, అవి ప్రక్కన పెడదాం, వాటితో మనకు సంబంధం లేదు. బహుశా మీ మీద నిందలు పడుతున్నాయేమో. నీ భర్త బహుశా అనుమానంగా ఏమైనా నిందలు వేస్తున్నాడేమో, నీ అత్తమామలు, నీ ఆడపడు, నీ స్నేహితులు, నీ చుట్టూ ఉన్నవారు బహుశా లేని నిందలు నీ మీదకి తెస్తున్నారేమో, బాధపడుతున్నావేమో. నీ విశ్వాసానికి బహుశా పరీక్ష, నువ్వు నమ్మిన కార్యం జరగక బహుశా నీ భర్త నిన్ను బాధ పెడుతున్నాడేమో, నీ భార్య, నువ్వు దేవుణ్ణి నమ్మినా నీకు ఎందుకు జరగట్లేదని నీ భార్య నిన్ను బాధ పెడుతుందేమో, దేవుణ్ణి నమ్మినందుకు బహుశా నువ్వు హింసించబడుతున్నావేమో, బాధించబడుతున్నావు. నాకు తెలియదు కదండి. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడనంటే శ్రమలు రావచ్చు, నిందలు రావచ్చు, బాధలు రావచ్చు. మీరేం చేస్తారనంటే బాధపడిపోయి నలిగిపోయి కుమిలిపోకుండా నమ్మకమైన సృష్టికర్తకు మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే, నిందలలో, బాధలో, శ్రమలో మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకుంటే, నమ్మకమైనటువంటి దేవుడు, నీతి కలిగిన దేవుడు ఎప్పుడైతే మనము తనకు అప్పగించుకున్నామో ఆయన మన మీద కనికరము చూపి శ్రమలన్నిటిని అణిచి, నిందలన్నిటిని తొలగించి, మీరు పడుతున్న ప్రతి వేదన, ప్రతి బాధను ఆయన ఓదార్చి, మీ కన్నీళ్లు తుడిచి మీకు ఒక గొప్ప శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని నా దేవుడు మీకు ప్రసాదిస్తాడు. కనుక శ్రమలు కలుగుతున్నాయి కదా అని మీరు చెదిరిపోకూడదని, నిందలు పడుతున్నాయి కదా అని ప్రక్క వెళ్ళిపోకూడదని, అయ్య బాబా బాధ ఎక్కువైపోతుంది, ఈ బాధని ఎవడ పడతాడు ఈ బాధ అని అనుకోకూడదు. మనం బ్రతుకుతున్నాం, చలిస్తున్నాం, శరీరంతో ఉన్నాం గనక కొన్నిసార్లు మనకి ఇలాంటి పరిస్థితులు వస్తాయి, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, బాధపడే పరిస్థితులు ఉంటాయి, శ్రమలు వస్తాయి. ఖచ్చితంగా అప్పులని, రోగాలని, కలహాలని కదా. మరి మనమే భరించకపోతే ఈ లోకం ఎలా భరిస్తుంది? యేసు ప్రభువారు తీర్పులో నిలబడినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు,
నాలో పొరపాటు ఉందని, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించండి అని ఒక సవాల్ విసిరాడు. అది ఆయన క్యారెక్టర్, అది కదా. మనము ప్రభులో నడుస్తూ ఉండగా మన మీద పడే నింద నిజమని అనుకోకూడదు. నిందకు నువ్వు ఎప్పుడు కృంగిపోకూడదు, నిందకు నువ్వు ఎప్పుడు బెదిరిపోకూడదు, నిందకి మీరు ఎప్పుడు తలొంచేయకూడదు. నింద ఎప్పుడు నిజం కాదు. చెల్లి, తమ్ముడు, బహుశా నీ జీవితంలో నీ విశ్వాసాన్ని పరీక్షించి శోధించే శ్రమలు కానీ, నువ్వు తట్టుకోలేని నిందలు, భయంకరమైన నిందలు కానీ, ఒక్కదానివే కుమిలి ఏడ్చే బాధలు ఏవైనా నీ బ్రతుకు మీద పడుతుంటే ఏమి కలవరపడొద్దు. ఈరోజు మరలా ప్రభు పేరట చెబుతున్నాను, నిన్ను ఆదరించడానికి, నిన్ను ఓదార్చడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నీ కన్నీరు తొడవడానికి, నీ ప్రక్కన నిలబడి నీకు ఆలోచన చెప్పడానికి సజీవుడైన నా దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. గనుక నీ వ్యక్తిగత ఆత్మీయ కుటుంబ జీవితాన్ని దేవునికి అప్పగించి నీవు నిశ్చింతగా ఉండాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. ప్రభు అన్నాడు, నీ భారం అంతా నా మీదవే, నీ చింతంతా నా మీదవే, నీ శోధన నా మీద వేయమని ప్రభు చెప్పారు. కనుక నీ బాధని, నీ దుఃఖాన్ని దేవునికి అప్పగించి, నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుని నీవు నిశ్చింతగా ముందుకు సాగుతావని నేను ప్రభునందు విశ్వసిస్తా ఉన్నా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. ఖచ్చితంగా అట్టి బలాన్ని ప్రభు మీ హృదయాలకు దయచేయను గాక. ఆమేన్. ఆమేన్. 4 ఆమేన్. విషయాలు నేను మీతో పంచుకున్నాను. ఇంకా చివరిగా ఒక్క మాట, ఇది భక్తికి సంబంధించిన మాట మీతో చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. వాస్తవానికి ఈ మాట మరి రూపా చెల్లికి నాయకత్వంగా తీసుకుని మరి గ్రూపుకి నాయకత్వం వహిస్తున్న వాళ్ళందరికీ, ఎదుగుతున్న వారికి, దేవునిలో బలపడాలనుకునే వాళ్ళందరికీ ఇప్పుడు నేను చెప్పబోయే మాట ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒకసారి దానియేలు గ్రంథం దగ్గరికి ఒకసారి వస్తారండి. దానియేలు గ్రంథం దగ్గరకు ఒకసారి రండి. దానియేలు గ్రంథము మరి 10వ అధ్యాయం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనాన్ని ఎవరైనా చదువుతారండి? అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు భయపడకు, తెలుసుకొనవలెనని నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. చాలు. చదువుకున్నటువంటి వాక్య భాగంలో నేను 5వ మాట చెప్తున్నాను, ముగిస్తానండి, చిన్న ప్రార్థన చేస్తాను. 5వ మాటలో దానియేలు దగ్గరికి దేవుని దూత దిగి వచ్చింది. దేవుని దూత దిగి వచ్చి, గబ్రియేలు అనబడేటువంటి ఒక దూత దానియేలుతో మాట్లాడుతుంది. దానియేలు, నీవు బహుప్రియుడు, నువ్వంటే చాలా ఇష్టం దేవునికి, అందుకే నీ వద్దకు నేను పంపబడ్డాను. ఎందుకు పంపబడ్డానో తెలుసా? ఎప్పుడైతే నీ మనస్సుని దేవునికి అప్పగించి తెలుసుకోవాలనుకున్నావో, ఏం తెలుసుకోవాలనుకున్నాడట దానియేలు? చదివినటువంటి వాక్యము యొక్క భావాలు. అంతకు మునుపు దానియేలు ఒక వాక్యాన్ని చదివాడండి. ఆ వాక్యాన్ని చదివాడు. ఆ వాక్యంలో ఏమనిందనంటే, చెరలో ఉన్నటువంటి 70 సంవత్సరాలు 9వ అధ్యాయం మొదటి 4 వచనాలు మీరు చదువుతా ఉన్నప్పుడు ఇర్మియా గ్రంథము ద్వారా చెప్పబడినటువంటి ఒక ప్రవచనపు మాటని దానియేలు గారు చదివారు. చదివిన తర్వాత దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. 21 రోజులు 21 రోజులు ఉపవాసం ఉండి, ప్రభువా, నువ్వు 70 వారాల తర్వాత ప్రజలను విడిపిస్తానన్నావు కదా, అసలు దాని గురించి ఏం చెప్పబోతున్నావని ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ప్రార్థన చేయడం మొదలు పెట్టడమే కాదు, అక్కడ వ్రాయబడిన మాట, దేవుడు చెప్పే విషయాలను తెలుసుకోవాలని మనసు అప్పగించాడట.
దేవునికి తన మనస్సును అప్పగించి దేవుడు చెప్పేది వినడానికి దానియేలు సిద్ధంగా ఉన్నాడు. అందుకని దేవుడు ఏం చేశాడనంటే దానియేలు దగ్గరికి గాబ్రియల్ అనబడేటువంటి దేవదూతని పంపించాడు. ఇప్పుడు దేవదూత అంటుంది, 21 దినాలుగా నీ దగ్గరికి రావాలని ప్రయత్న పడుతున్నాను, కానీ పారసీకుల రాజు, ఈ లోకాన్ని ఏలే సాతాను గాడు నాతో పోరాడుతూ వచ్చాడు. నేను ఇప్పుడు రావడానికి కారకం మికాయేలు నా పక్షంగా వచ్చి నిలబడింది. దేవుడు నీవు బహుప్రియుడు అని చెప్పమన్నాడు. నువ్వు ఎదురు చూస్తున్న మాటలన్నీ నీకు చెప్పమన్నాడు. నీవెప్పుడు మనసు అప్పగించావో ఆ అప్పగించిన నాడే నాకు సెలవైంది నీ దగ్గరికి రమ్మని అని గాబ్రియల్ దూత చెప్పింది. నేను ఈ మాటలో నుండి మీకు చెప్పాలనుకుంటున్న ఆ చివరి మాట ఏమిటనంటే, ప్రభునందు ప్రియులారా, మీరంతా కూడా దేవుని స్వరము వినడానికి మీ మనస్సును అప్పగించండి. దేవుని స్వరం వినాలి. దేవునితో మీకు వ్యక్తిగత అనుబంధం ఉండాలి. దేవునితో మీకు వ్యక్తిగత జీవితం ఉండాలి. నా మాటలు అర్థమవుతున్నాయండి? ఇప్పుడు గ్రూప్ లో రూపా చెల్లి, షారోన్ చెల్లి, లేకపోతే భక్తిగా ఉన్న కొంతమంది బిడ్డలు మీకు వాక్యం చెప్పారు, మిమ్మల్ని ప్రార్థనలో నీకు నడిపించారు. అది ఎంత బలమో దానికంటే ఎక్కువగా మీరు వ్యక్తిగతంగా దేవుని దగ్గర సమయం గడపాలి. మీ మనస్సుని దేవునికి ఇచ్చి, ప్రభువా నాతో మాట్లాడవా, నీ స్వరాన్ని వినిపించవా, నీ చిత్తాన్ని నాకు చెప్పవా, ప్రభు అక్కోళ్ళతోనే కాదు కదా ప్రభువా, నాతో కూడా మాట్లాడు నాయనా, అక్కోళ్ళతో మాట్లాడినట్లుగా నాతో మాట్లాడయ్యా, వాళ్ళని దర్శించినట్లుగా నన్ను కూడా దర్శించు ప్రభు అని మీ మనస్సుని దేవునికి అప్పగించుకోగలిగినప్పుడు దేవునికి మీకు మధ్యన వ్యక్తిగతమైనటువంటి అనుబంధం ఏర్పడుతుంది. అప్పుడు మీరు దేవునికి ప్రియులు అవుతారు. ఇప్పుడు రూపా చెల్లి చెప్పినదంతా మీరు చేస్తున్నారు అనుకోండి, అప్పుడు రూపా చెల్లికి ఇష్టమైన వాళ్ళు అవుతారు. నేను చెప్పిందంతా రూపా చెల్లెలు చేస్తున్నారు అనుకోండి, రూపా చెల్లెలు నాకు ఇష్టం అవుతారు. ఇప్పుడు మన ఇష్టాలు మన మాట వినటంలో పడటంలో నిండి ఉంటాయి. అలాగే నువ్వు దేవునికి ఇష్టరాలుగా, దేవునికి ప్రియమైన బిడ్డగా మారిపోవాలంటే నీ మనస్సుని దేవునికి అప్పగించాలి. ఆమేన్. ఎవరికి అప్పగించాలి? మనసు దేవునికి అప్పగించాలి. ఇప్పుడు నేను చెప్పినవి నోవహు కాలంలో ఓడలోకి వెళ్ళినవన్నీ నోవహుకు అప్పగించుకున్నందుకే కదండి వాటి యొక్క పరిస్థితులు మారాయి. కొన్ని బలిపీఠం మీదకి వచ్చి శరీరాలను దేవునికి అప్పగించుకున్నందుకే ఆ రాజు ఆజ్ఞలు వ్యర్థమైపోయాయి. ఇలాగ మనం అన్ని చెప్పుకుంటూ వచ్చాం. చివరి 2 మాటలు వ్యక్తిగతంగా చెప్తున్నాను మీకు. శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా మీరు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ కాలం ఎలా ఉందంటే, మేలు జరుగుతున్నంతసేపు యేసుబాబు 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 అని, చిన్న కష్టం వస్తే యేసుబాబుని వదిలేస్తున్నారు. చాలా మంది ఉన్నారు. బహుశా మీ కంట పడకపోవచ్చు, కానీ నేను సేవ జీవితంలో నేను కొనసాగుతూ ఉన్నప్పుడు నేను ఇలాంటి మనుషులను, ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళని చాలా మందిని చూశానండి. విశ్వాసానికి ఇప్పుడు దేవుడు మీరు నమ్మిన దానికి, మీ విశ్వాసానికి కొంచెం ఎదురు దెబ్బ తగిలింది అనుకోండి, మీ విశ్వాసానికి కొంచెం ఇబ్బంది, కష్టం అనిపించింది అనుకోండి, విశ్వాసాన్ని వదిలేసుకునేవారు, దేవుణ్ణి వదిలేసుకునేవారు, చివరికి నేను ఇలా మాట్లాడకూడదేమో, శారమ్మ లాంటి వారు కూడా ఉన్నారు. శారమ్మ ఏం చేసిందో తెలుసండి? నేను నీకు సంతానాన్ని ఇస్తానని దేవుడు చెప్పిన తర్వాత అబ్రహాము నమ్మాడు, కానీ శారా నమ్మలేదు. నవ్వింది. శారా నమ్మకపోవడం వల్ల హాగరునిచ్చి పెళ్లి చేసింది. చూడండి, అంటే అవిశ్వాసం అనేటువంటిది మనల్ని దేవుని చిత్తంలోంచి బయటికి ఈడ్చుకుపోతుంది అన్నమాట. అబ్రహాము మనసు ఇచ్చి నిలబడ్డాడు గనక తన విశ్వాసం ఒక పిల్లర్ లాగా ఉంది. అబ్రహాము దేవునికి ఇష్టడై మేలు పొందాడు. కానీ అబ్రహాముకున్న విశ్వాసం శారమ్మకు లేదు. చూసారా?
విశ్వాసంలోంచి పక్కకి వెళ్ళిపోయింది. బాధ, నింద, ఏమండి ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసము గలవారు సహితం పక్కకి వెళ్ళిపోతారు, తప్పిపోతారు, వాగ్దానాలను పోగొట్టుకుంటారు. ఎందుకంటే అవిశ్వాసం దేవుని మాటను నమ్మకుండా చేస్తుంది. అందుకే బైబిల్ ఏమని వ్రాయబడింది? విశ్వాస సంబంధులే అబ్రహాము సంతానం. అవిశ్వాసంతో చూసే వాళ్ళకి దేవుని వల్ల ఏం జరగదు. ఇంకో మాట చెబుతాను, హెబ్రీ పత్రిక 11:6 ప్రకారం విశ్వాసం లేకుండా నువ్వు దేవునికి ఎప్పటికీ ఇష్టరాలుగా ఉండదు. ఎందుకు ఈ మాట మీతో పంచుకుంటున్నాను ఈ చివరి క్షణంలోనంటే, శ్రమ, హింస, బాధ వస్తే నీవు నమ్మకమైన దేవునికి వ్యక్తిగతంగా అప్పగించుకుని నిలబడాలి. అలా నిలబడి దేవుని కార్యాన్ని, దేవుని అద్భుతాన్ని నువ్వు అనుభవించాలంటే మీ మనసుని దేవునికి అప్పగించండి. మీకు దేవునికి మధ్యన వ్యక్తిగత అనుబంధం ఉండాలి. మీకు దేవునికి మధ్యన వ్యక్తిగత సత్సంబంధం ఉండాలి. మీకు దేవునికి మధ్యన పెనవేయబడినటువంటి అనుబంధం, ద్రాక్ష వలిలో తీగ కట్టబడినట్లుగా, అడవి వలివ కొమ్మ కట్టబడినట్లుగా మీరు ప్రభువు ఒక్కటైపోవాలి. మీ మనస్సులో ప్రభువు రారాజుగా నిలిచిపోవాలి. మీ హృదయంలో ప్రభువు నిశ్చింతగా నివాసం చేయాలి. ఎప్పుడు చేస్తాడు ఆయన? మీ మనస్సును దేవునికి అప్పగించినప్పుడు. మీ మనస్సును దేవునికి అప్పగించినప్పుడు. నన్ను తప్పుగా అనుకోవద్దు, చివరి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సొలొమోను ప్రార్థన చేశాక సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఎంతమందికి తెలుసండి ఇది? కదా. సొలొమోనే యెరూషలేము కోట కట్టాడు. సొలొమోను ద్వారా యెరూషలేము మందిరం కట్టబడింది. సొలొమోను ద్వారా బంగారు వస్తువులు, బలమైనటువంటి కట్టడాలు కట్టబడ్డాయి యెరూషలేములో. ఇంత గొప్పవాడైన సొలొమోను యొక్క మనసునే సొలొమోను భార్యలు తిప్పేశారని రాయబడిందండి. మీకు తెలుసా ఈ విషయం? సొలొమోను భార్యలు సొలొమోను మనసుని తిప్పేశారు. చూడండి ఒకసారి రాజుల గ్రంథంలో ఈ మాటలు ఎంత తేటగా ఉంటాయో. మీరు ఎవరైనా ఒకరు చదవగలిగిన వారు, మీరు చదవగలిగిన వారు చదవండి. నేను మీకు వచనాన్ని నేను చూపిస్తాను. సమూయేలు రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. హలో చెల్లి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. చాలు. 2, 3, 4 వచనాలు చదవరా చెల్లి. కామాతురాత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. చూసారండి ఎంత ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడో. దేవుడు 2 మారులు చెప్పాడటండి కనబడి, సొలొమోను నువ్వు వెళ్తున్న దారి కరెక్ట్ కాదని. కానీ అతని మనస్సు దేవుని మీద నుంచి తొలగిపోయాడు. బిడ్డలారా, ఈ రోజున మీరు ఎంత మంచి పాటగాళ్ళైనా, ప్రార్థనా పరులైనా, చక్కటి వాక్యాలు చెప్పగలిగే స్థాయి సామర్థ్యం కలిగిన వారైనా, రూపా చెల్లి మొదలుకొని నన్ను కలుపుకొని మీ అందరితో ఒక అన్నగా తోటి సహోదరునిగా మీ అందరికి ఒక మంచి మాట చెబుతున్నాను. మీకు దేవునికి వ్యక్తిగత అనుబంధం లేకపోతే మీ విశ్వాస జీవితాన్ని కొనసాగించలేరు. దేవునితో ఏకాంతంగా కూర్చోండి. దేవునితో మనసారా మాట్లాడండి. మీ కుటుంబ విషయాలు తెలుసుకోవడానికి దేవునికి మీ మనస్సును అప్పగించండి. ప్రభువా, నా భర్త పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి? నేను చెబుతున్నాను, ప్రభువు మీతో మాట్లాడతాడు. ప్రభు మిమ్మల్ని కలుసుకుంటాడు. జరగబోయే విషయాలను ప్రభు మీతో చెబుతాడు.
ఆమేన్. మీరు ఇలా ఎదగాలి. మీరు ఎలా ఎదగాలి ఇలాగా? ఎలా అనంటే ప్రభువుకి మనసు అప్పగించి మీ కుటుంబము, మీ పరిస్థితి, మీ వివాహము, మీ వ్యాపారము, మీ ఆత్మీయత, మీ భక్తి జీవితం దేవుడు ఎలా నడిపించబోతున్నాడో దైవ చిత్తము కొరకు మీరు మనసు అప్పగించి కనిపెట్టగలిగితే, నేను ప్రభు పేరట ప్రకటిస్తున్నాను, ఆయన మీతో మాట్లాడి చెయ్యబోయేవన్నీ మీకు చెప్పి, నేను చెయ్యబోయే కార్యాన్ని నా స్నేహితుడైన అబ్రహాముకు దాచెదనా అని పలికినట్లుగా మీకు ఏమి దాయకుండా దేవుడు మీతో తేటగా మాట్లాడతాడు. ఆమేన్. గాబ్రియేలు దూత దానియేలు మనసప్పగించబడినప్పుడు దేవుని వలన పంపబడినట్లుగా మీరు ఎప్పుడు మనసు దేవునికి అప్పగించి చిరాకులు లేకుండా, క్రోధాలు కక్షలు లేకుండా, అనవసరమైన గలిబిలి మనసులో పెట్టుకోకుండా, వాళ్ళకి వీళ్ళకి మనసు ఇచ్చేసాను, వాళ్ళు తప్ప నా మనసులు ఎవరు లేరు అని అనకుండా మీ మనసుని దేవునికి మాత్రమే అప్పగించి దేవుని సన్నిధిలో కనిపెట్టగలిగితే దానియేలును దర్శించిన దేవుడు తప్పక మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ జ్యేష్ఠుల పరిచర్య యానివర్సరీకి ప్రభు నా హృదయంలో ఉంచిన మాటలు నేను మీ ఎదుట ఉంచడానికి ఆయనే నాకు ఈ బలాన్ని ఇచ్చాడు. మరి ఈరోజు మనం అందరము కలిసి దేవుని దగ్గర నేర్చుకున్న వాక్యం ఏమిటనంటే అప్పగించుకోవడం, దేవునికి అప్పగించుకోవడం. అందరూ ఒకసారి చెప్పండి, అప్పగించుకొనుట. దేవునికి అప్పగించుకొనుట. అందరూ చెప్పండి, దేవునికి అప్పగించుకొనుట. మీరందరూ కూడా దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకుని నోవహు ఓడలో జంతువులన్నీ కలిసి ఉన్నట్లుగా, తప్పుగా అనుకోకుండా జంతువులతో పోలుస్తాను, కోపగించకండి. ఆ ఓడలో ఉన్న జంతువులన్నీ సహజ సిద్ధమైన స్వభావాలని పక్కన పెట్టి అన్ని జంతువులు కలిసిమెలిసి ఐక్యంగా ఉన్నట్టుగా జ్యేష్ఠుల పరిచర్యలో ఉన్న వారందరూ దేవునికి అప్పగించుకుని అందరూ కలిసిమెలిసి ఐక్యతతో, సఖ్యతతో, సమాధానముతో మీరు దేవుని కృప వలన నడిపించబడుదురుగాక. రెండవదిగా మీరు ఎప్పుడైతే దేవునికి మీ శరీరాలను అప్పగించుకుని నిలబడతారో ఆచారాలు కొట్టబడతాయి, వ్యర్థమవుతాయి. దేవుని నీతి మీ వలన మీ గృహాలలో స్థాపించబడుతుంది. ఇంకా మరలా ఆచారాలు అలా చేయలేరండి, మీ దగ్గరికి రావవి, ఎందుకంటే నీతి స్థాపించబడుతుంది. మూడవదిగా స్టెఫను ఇంటి వారి వలె పరిశుద్ధులకు పరిచర్య చేయనట్లు, మీకు అప్పగింపబడిన పరిచర్యలన్నీ నమ్మకంగా చేయనట్లు కృప మీ మీద విస్తరించబడునుగాక. నాలుగవదిగా శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, బాధ వస్తుంది. వీటన్నిటిలో మనకి తోడయుండి నడిపించేది నమ్మకమైన దేవుడు. ఆ దేవునికి మీరు అప్పగించుకుని మీరు ఈ శ్రమలను, నిందలను, బాధలను దాటి, బాధల్లో శ్రమల్లో ఉండిపోకుండా దేవునికి అప్పగించబడి వాటిని దాటి విజయాలు పొందునట్లు కృపనిచ్చునుగాక. ఇక ఐదవ మాట, దానియేలు మనసు అప్పగించినప్పుడు గాబ్రియేలు దానియేలును దర్శించినట్లుగా మీ మనస్సుని దేవునికి అప్పగించి దేవునితో మీరు గడపగలిగినప్పుడు దేవుడే మీతో సరాసరి ఇంటరాక్ట్ అవుతాడు, ఆయన మీతో మాట్లాడతాడు, మీ హృదయ వాంఛలను ఆయన తప్పక తీరుస్తాడు. నేను ప్రార్థన చేస్తున్నాను, అందరూ కూడా కన్నులు మూసుకోండి. ఒక్క నిమిషం కూడా చేయను, ఒక 30 సెకండ్లు చిన్న ప్రార్థన. అలాగంటాను ఎప్పుడు, కానీ ఎక్కువ టైం అయిపోతుంది ఏంటో. మరి చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. బలహీనతలయందునా అవమానములయందునా నడచినను ఎగిరినను నీ కృప కలిగి యుందునే. బలహీనతలయందునా
అవమానములయందునా నడచినను ఎగిరినను నీ కృప కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించెదయేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించెదయేసయ్యా. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఏదైనను మరి ఎవరైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, దేన స్థితి అందునా సంపన్న స్థితి అందునా, దేన స్థితి అందునా సంపన్న స్థితి అందునా పడినను కృంగినను నీ కృప కలిగి యుందుము. ప్రభువా, నా తండ్రి, నమ్మకమైన దేవుడవు ప్రభువా, నడిపించే దేవుడవు నాయన. మా పరిస్థితులు ఏవైనా, మా అనుభవాలు ఏమైనా, ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, మా పరిస్థితులన్నిటికీ నీవు తగిన దేవుడవు, చాలిన దేవుడవు. మేము ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితులకు నీవు చాలిన దేవుడవు నాయన. మీకు స్తోత్రాలు నా ప్రభువా. నీలాంటి నమ్మదగిన దేవుడు మరెవరున్నారు ప్రభువా? నీకు స్తోత్రాలు. నీ ప్రియ దాసురాలు చెల్లి రూపాన్ని మీరు ఏర్పరుచుకుని మీ ఆలోచన చెల్లికిచ్చి నా ప్రభువా, ఈ జ్యేష్ఠుల పరిచర్యను మీరు ప్రారంభించినందుకు స్తోత్రాలు. ఈ పరిచర్యకు నీవే కర్తవు, ఈ పరిచర్యకు నీవే యజమానివి నా ప్రభువా. ప్రారంభించబడినది మొదలు నేటి వరకు నీ ఆత్మ ద్వారా ఈ పరిచర్యను నడిపించి శాఖోపశాఖలుగా ఈ పరిచర్యను మీరు అభివృద్ధి పరిచినందుకు, ఊహించిన దానికన్నా అత్యధికమైన ఫలముతో కట్టినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మీకు మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాను దేవా. ఈ వార్షికోత్సవ శుభ దినాన్న ప్రభువా, మీ కృపను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమాత్రం అర్హులము కాదయ్యా, ఏమాత్రము యోగ్యులము కాదయ్యా. మా చేతనైనట్టుగా ఏది కాదు ప్రభువా, మాకు వచ్చినట్టుగా ఏది కాదు ప్రభువా. సమస్తము మీరే జరిగిస్తున్నారు, సమస్తము మీరే నడిపిస్తున్నారు. సంవత్సరాలు దాటిస్తున్నారు, నెలలు దాటిస్తున్నారు, కాలాలు దాటిస్తున్నారు. మీకు స్తోత్రాలు. ఎవరు అవసరమో వారందరినీ గ్రూపులో మీరు ఉంచారు. మీరు ఎవరిని కోరుకున్నారో వారందరిని నాయన మీరు నిలిపారు. మీకు స్తోత్రాలు. ఈ జ్యేష్ఠుల పరిచర్యపై యేసు క్రీస్తు నామములో కృప కలుగుగాక అని ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవా, నీకు వందనాలు. ఇదిగో నోవాహు పైన కృప నిలిచినట్లుగా అయ్యా నా తండ్రి, ఈ పరిచర్యపై నీ కృప నిలిచియుండుగాక. నీ కృప వీరిని నడిపించుగాక, నీ కృప వీరికి బలమిచ్చుగాక, నీ కృప వీరికి జీవమిచ్చుగాక, నీ కృప వీరికి విజయమిచ్చుగాక. ఇదిగో వాడ తేలి అరారాతు శిఖరాల మీద నిలబడినట్లుగా ఈ పరిచర్య శిఖరాల పైకి నడిపించబడుగాక. దేవా, మీరే ఈ పరిచర్యను శిఖరాల పైకి నడిపించుదురుగాక. మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ పరిచర్య ద్వారా అనేక కుటుంబాలని కట్టండి, వ్యక్తిగత జీవితాలని కట్టండి అయ్యా. నిరాశ నిస్పృహలలో ఉన్న వారిని కట్టండి. ఈ పరిచర్య ద్వారా నీ చిత్తమంతా మీరు జరిగించండి అయ్యా. చెల్లితో పాటు
వారి యొక్క సమయాన్ని వెచ్చించి పరిచర్య నడిపిస్తున్న బిడ్డలందరిపైన కృపణించండి. జ్యేష్ఠుల పరిచర్యలో మీరు చేర్చిన ప్రతి బిడ్డ పైన నీ యొక్క ఆశీర్వాదము కలుగునుగాక. వారిని పట్టి పీడిస్తున్న శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు యేసయ్య మీ రక్తము చేత ఇప్పుడే కడిగి వేస్తా ఉన్నాను ప్రభువా. అవన్నీ పాతాళములోకి తొలగించబడుగాక. నీ ప్రియబిడ్డలందరికీ నీ బలమైన హస్తము తోడయుండుగాక అని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. కృప దయచేయండి ప్రభువా. నా తండ్రి, నా నిండు మనసుతో నీవు నాకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి నా నిండు మనస్సుతో ఈ జ్యేష్ఠుల పరిచర్యను అందున్న బిడ్డలందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాను ప్రభువా. నీ సేవకుడునైనా నా నోటి మాటను రూఢిపరిచి జ్యేష్ఠుల పరిచర్యను అభివృద్ధి పరచండి. పరిచర్యలో ఉన్న బిడ్డల వ్యాపారాలు దీవించండి, చేతి పనులను దీవించండి, కుటుంబాలను దీవించండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి చక్కటి వివాహాలు జరిగించండి. గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న వారికి చక్కటి గర్భఫలాలు దయచేయండి. అయ్యా నా ప్రభా, ఉద్యోగాల కొరకు చూస్తున్న వారికి చక్కటి ఉద్యోగాలు దయచేయండి. దేవా, గృహాలు లేని వారికి చక్కటి గృహాలు ఇవ్వండి. సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వండి. నెమ్మది లేని గృహాలలో నెమ్మదిని దయచేయండి. ఐక్యత లేని గృహాలలో ఐక్యత దయచేయండి. ప్రార్థన లేని గృహాలలో యేసు నామములో పరిశుద్ధాత్మ సన్నిధి విడుదలగునుగాక అని ప్రార్థన చేస్తా ఉన్నాను. పరిశుద్ధాత్ముడా, నీ బిడ్డలో ఉన్న ప్రతి చోట మీ యొక్క నీతి స్థాపించబడి నీ మహిమకరమైన సాధనలుగా వీరు కట్టబడుదురుగాక. చెల్లి ప్రభువా, రూపాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి, బలమునివ్వండి. ఈ పరిచర్యను మరింత మహిమకరంగా నడిపించుకోవడానికి కావలసిన సకల బలమును, అభిషేకాన్ని, జ్ఞాన ఆత్మను నీ బిడ్డకు మీరు అనుగ్రహించి వాక్య ప్రత్యక్షతతో, ఆత్మ ప్రత్యక్షతతో బిడ్డను నడిపించి ఘనత పొందమని మీరు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నా ప్రభువా, నా శిరస్సు వంచి మిమ్మల్ని ఆరాధిస్తూ మా ప్రభువును మా రక్షకుడును అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. అన్నయ్య ఆశీర్వాదం ఇచ్చేయండి అన్నయ్య. యేసయ్య కృప మీ అందరికి తోడైండును గాక. ఆమేన్. చెల్లి ఏదో చెప్పారమ్మా నాకు. ఆశీర్వాదం ఇవ్వండి చెల్లి. చివరిగా ఆశీర్వాదం ఇవ్వండి. ఓకే చెల్లి, ప్రే చేస్తా ఉన్నా. ఇప్పుడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క శాశ్వతమైన కృప, కూడి ఉన్న ఏకీభవించిన మనందరికీ, జ్యేష్ఠుల పరిచర్యలో ఉన్న సకల బిడ్డలకు, వారి వ్యాపారాలు, చేతి పనులన్నిటికీ సదా తోడై ఉండి ఆశీర్వదించి ప్రభు రాక కొరకు సంపూర్ణతతో ఆయుత్తపరుచును గాక. అందరికీ వందనాలమ్మా. చెల్లితో మాట్లాడమ్మా, నేను ఆగుతున్నాను, మీరు మాట్లాడుకోండి. ఓకేనా? ప్రైజ్. అందరికీ వందనాలు. ఆయన జరిగించిన ఈ యొక్క కార్యాన్ని బట్టి దేవునికి సమస్త ఘనత కలుగునుగాక. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. వీడియోలోకి రావచ్చు కదా అందరూ? వద్దా? వీడియో మరేదా అయిపోయిందండి.